వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఖజానా జ్యువెలర్స్ నుంచి లైట్ వెయిట్లో నెక్లెస్ అయితే చూద్దామండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఎవరికైనా చూద్దాం అనుకుంటే షేర్ చేయండి. ఈ నెక్లెసెస్ వచ్చి స్టోన్ కలెక్షన్ అనమాట, తక్కువ వెయిట్లో ఉన్నాయి. ఈ నెక్లెస్ వెయిట్ వచ్చి 18.2 గ్రామ్స్ అండి, విత్ స్టోను. వితౌట్ స్టోన్ అయితే 17.9 గ్రామ్స్ అనమాట. బ్యాక్ చైన్తో కలిపి వస్తున్నాయండి. దీని వెయిట్ వచ్చి 15.9 గ్రామ్స్ ఉంది. వితౌట్ స్టోన్ అయితే 14.9 ఉంది అనమాట. చాలామంది స్టోన్స్ ఉన్న వాటిని ఇష్టపడరు, కానీ పిల్లలు లాంటి వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడతారనమాట. వాళ్ళకి పెద్ద పెద్దగా ఉన్నవి వేసుకోవడం నచ్చదు కదా. బట్ ఇవి చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట. చాలా బాగున్నాయి. మ్యాక్సిమం 13, 14, 15 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. తులమున్నర మధ్యలో అలా ఉన్నాయి. ఇదైతే పీకాక్ డిజైన్ వచ్చిందండి. అక్కడక్కడ వచ్చాయి స్టోన్స్ అయితే. అండ్ మాకు ఎక్కువ స్టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి డిజైన్స్ బాగున్నాయి. ఇది ఒక పీకాక్ డిజైన్ వచ్చింది. అండ్ ఇంకొకటి అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. దేనికి అదే డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా. చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ పెద్ద హారాల కలెక్షన్ అయితే ముందు వీడియోలో చేశానండి. ఆ వీడియో చూడని వాళ్ళంటే ఒకసారి చూసేయండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన ఐకార్డ్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఇవైతే వితౌట్ స్టోన్ నెక్లెసెస్ అండి. చాలా తక్కువ వెయిట్లో వచ్చాయి. 8 గ్రామ్స్, 6 గ్రామ్స్లో కూడా. విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, లేదంటే వానేయచ్చు. ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే 3.1 గ్రాము. నెక్లెస్ వెయిట్ వచ్చి 11 గ్రామ్స్ అనమాట. 11.6 పడింది, అంటే ఎగ్జాక్ట్గా తులం వచ్చినట్టు. అండ్ ఇదైతే ఒక పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది. లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అనమాట. చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. లక్ష్మీదేవి ఇయర్ రింగ్సే ఇచ్చారు. కింద ఒక పర్ల్ హ్యాంగింగ్, పైన ఒక ఫ్లవర్, మధ్యలో ఒక స్టోన్ వచ్చింది ఇయర్ రింగ్స్కి అయితే. దీని నెక్లెస్ వెయిట్ వచ్చి 15.2 గ్రామ్స్. వితౌట్ స్టోన్ అయితే 14.2 ఉంది. ఈ చిన్న నెక్లెస్ అయితే 1.2 గ్రామ్స్ ఉంది. ఇయర్ రింగ్స్ 1.9 అంటే 2 గ్రామ్స్ అనమాట ఇయర్ రింగ్స్. నెక్లెస్ వెయిట్ వచ్చి 6.3 ఉందండి. అంటే మరి 6 తులం అనమాట. 6 తులంకి 3 పాయింట్స్ ఎక్కువ ఉంది. 6 తులంకి నెక్లెస్ వచ్చినట్టు. ఒక ఫ్లవర్ వచ్చింది సింపుల్గా, చాలా సింపుల్ డిజైన్. ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చి 1.9 గ్రామ్స్ వచ్చింది. నెక్లెస్ అయితే 7 గ్రామ్స్ అండి. కరెక్ట్గా 7 ఉంది. 7 గ్రామ్స్ ఉంది. 6-7 గ్రామ్స్లో చిన్న చిన్న నెక్లెస్ అనమాట. చిన్న పిల్లలకి మనం తీసుకోవడానికి బాగుంటాయి. పెద్దవాళ్ళకి కూడా సైజెస్ సరిపోతాయండి. పైన చైన్ అంత పెద్దగానే వచ్చింది. చిన్న నెక్లెస్ కావాలనుకునే వాళ్ళకి బాగున్నాయి అన్నమాట. దుబాయ్ డిజైన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వచ్చింది ఇది. ఇయర్ రింగ్స్ చాత అది కూడా. ఇయర్ రింగ్స్ అయితే 3.3 గ్రామ్స్ ఉన్నాయి. ఇలాంటి నెక్లెసెస్ చిన్న డిజైన్స్లోని, పెద్ద డిజైన్స్లోని ఏది కావాలన్నా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఖజానాలో. చాలా చాలా బాగున్నాయి. అండ్ దీని పేరు అయితే గంగునాయుడు అనమాట. ఇది బ్రాంచ్ వచ్చి మనకి గోపాలపట్నం బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. మీరు ఎవరైనా ఈ షాప్ని విజిట్ చేసినట్లయితే ఇతను ఒకసారి కలవండి. మనకి బెస్ట్ ప్రైస్గా ఇస్తారు. అలాగే కలెక్షన్స్ అన్నీ చాలా ఓపిక్గా చూపిస్తారనమాట. ఈ వడ్డానం చూసారు కదా, వడ్డాన్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. లక్ష్మీ అమ్మవారు వచ్చింది. అలాగే పీకాక్స్ వచ్చాయి. కిందన చైన్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. అలాగే గోల్డ్ బాల్స్ దాకా మధ్య మధ్యలో హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట.
ఇప్పుడే బంగారం అయితే పైకి అలా పెరుగుతూనే ఉంది, బంగారము వెండి అన్నీ కూడా. సో మనకి తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే డబ్బులు ఉంటే ఫిక్స్ చేసి తీసుకుంటే మనకి చాలా ప్రైస్ అయితే తక్కువ వస్తుందన్నమాట. వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ అవన్నీ లేకుండా. ఈ హారం ఉంది కదా, ముందున్న ఐడియాలు ఏమో 103 గ్రామ్స్ అండి, బెల్ట్ ఏమో 47 గ్రామ్స్ అనమాట. దీనికైతే సపరేట్ వచ్చింది. తక్కువ వెయిట్లో కూడా వడ్డానాలు ఉన్నాయండి. ఖజానా విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్లో ఖజానాలో కూడా కొన్ని కలెక్షన్ వీడియో అయితే చేశాను, అవి కూడా చూడడం వాళ్ళంటే చూసాయండి. అవన్నీ గోల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట, ఎక్కడైతే ఇస్తాను. అవి చూడాలనిపిస్తే కనుక అవి కూడా చూడండి. గోల్డ్ స్కీమ్ కూడా రన్ అవుతుంది అనుకోండి. మీరు గోల్డ్ స్కీమ్ మనం ఎంత పే చేస్తామో దానికి ఆ రోజు గోల్డ్ లాక్ అవుతుంది అనమాట. మిగతాది మనం లాస్ట్ 11 months తర్వాత తీసుకున్నప్పుడు మనకి ఎంత గోల్డ్కి వస్తుందో అది ఐటెం తీసుకున్నప్పుడు వేస్టేజ్ మేకింగ్ చార్జెస్ ఏమీ ఉండవు. ఈ వడ్డానం వచ్చి 83 గ్రామ్స్ అండి. బ్యాక్కి బెల్ట్ లేదనమాట, బట్ చాలా బాగుంది కదా. ఇది పింక్ పూసలు వచ్చాయి. ఇదే ప్లేస్లో పర్ల్స్ కానీ అలా ఏమైనా వచ్చింటే ఇంకా బాగుండేమో అనిపించింది నాకు. కానీ ఇది కూడా చాలా బాగుంది. లక్ష్మీ అమ్మవారు వచ్చింది. మోస్ట్లీ వడ్డానాలు అన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి పెండెంట్తోనే వస్తున్నాయి, నెక్లెసెస్ కానీ వడ్డానాలు కానీ ఇవన్నీ. బట్ డిఫరెంట్గా ఉంది, తక్కువ వెయిట్లో చాలా బాగా వచ్చింది వడ్డానం అయితే. అంటే నేను వచ్చింది అయితే చిన్నపిల్లలకి ఒత్తులు తీసుకోవడానికి అయితే వచ్చాను, కలెక్షన్స్ చూస్తాను అనమాట. అమ్మాయిలకైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా. బ్రేస్లెట్ లాగా చాలా డిజైన్స్ ఉన్నాయి, ఒత్తులు కూడా. అబ్బాయిలకైతే ప్లెయిన్లో, మోస్ట్లీ అబ్బాయిలకి ప్లెయినే బాగుంటాయేమో. దీనికి కొంచెం వేస్టేజ్ మాత్రం ఎక్కువ పర్సెంటే వేశారు, 16% వేస్తారు అనమాట. బ్యాంగిల్స్కి వచ్చి 13% పడుతుంది, కానీ ఒత్తులకి మాత్రం 16% పడుతుంది. ఇవైతే బ్రేస్లెట్స్ అనమాట, కడా టైపు కొన్ని ఉన్నాయి. బ్యాంగిల్ కాకుండా ఇలా డిజైన్స్లో ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి. అవి కూడా తులంపావ రేంజ్లో ఉన్నాయండి. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. స్టోన్ కలెక్షన్స్ ఉన్నాయి, ప్లెయిన్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఎనామిల్ వచ్చాయి, అవి స్టోన్ కాకుండా కొంచెం షైనింగ్ ఉన్నవి, ఎనామిల్ పెయింట్తో వచ్చాయి. చెప్పండి కదండి, ఈ బ్రాంచ్ వచ్చి గోపాలపట్నం బ్రాంచ్ అనమాట. విశాఖపట్నంలో ఉన్న గోపాలపట్నంలో ఉన్న బ్రాంచ్. ఖజానాలో బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఒక బ్యాంగిల్ కలెక్షన్ చేశాను, బ్యాంగిల్ కలెక్షన్ ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో ఉన్నాయన్నమాట. ఈ నెక్లెస్ హారం కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ అయితే స్టోన్స్తో వచ్చిన డిజైన్స్ అనమాట. యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, దేని కదా యూనిక్గా ఉంది. లక్ష్మీదేవి పెండెంట్ కొత్తగా ఎక్కువ లక్ష్మీదేవి వచ్చేవి, బట్ ఇప్పుడు వెంకటరమణమూర్తి వచ్చాయి. అండ్ కాసులతో వచ్చింది నెక్లెస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా. బ్రైడల్ హారం నెక్లెస్ కలెక్షన్స్ లాగా తక్కువ వెయిట్లో కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, ఎక్కువ వెయిట్ ఉన్నట్టు. ఇది కాసుల పేరు లాగా వచ్చిందనమాట, డిజైన్ వచ్చింది కాసుల పేరు. ఇది వితౌట్ ఈ దేవుడిది లేకుండా వచ్చిన డిజైన్. ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. అండ్ ఎవరికైనా పిక్స్ కావాలనుకుంటే నేను లాస్ట్లో పిక్స్ అయితే పోస్ట్ చేశానండి. కొంతమంది ఎప్పుడుదో వీడియోలు డీటెయిల్ ఫోటో కావాలని ఒక ఆమె అడిగారనమాట, బ్యాంగిల్. కానీ ఇప్పుడు అలా నా దగ్గర ఉండవు, నేను డిలీట్ చేసేస్తుంటాను. సో అక్కడ నుంచి నేను కొన్ని పిక్స్ కూడా చివరిలో పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక రెఫరెన్స్ కోసం అది ఒకసారి చెక్ చేసుకోండి.
ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.